హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర విష్ణు అఫీషియల్. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నారు ఏంటి అని లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈ సిగ్నేచర్ డే గురించి అన్నమాట. ఈ పీజీ 2 years లో జరిగినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మా క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ గురించి కానీ కాలేజ్ గురించి అండ్ డిపార్ట్మెంట్ గురించి కానీ ఇట్లా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. లెట్ స్టార్ట్. నిజంగా నాకు ఈ పాలమూరు యూనివర్సిటీలో సీట్ రావడమే లక్కీ అనుకున్నా. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఈ కోర్సు ఇష్టం లేకుండా చేసిన. అంటే ఈ 2 years నేను ఇక్కడ డిఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు, ఈ 2 years వేస్ట్ అవ్వద్దు అని చెప్పేసి నేను బిఎడ్లో సెకండ్ మెథడ్ తెలుగు తీసుకున్నాను. కాబట్టి తెలుగు చేసేద్దాం పీజీ అన్న ఎగ్జామ్ రాయడం జరిగింది. ర్యాంక్ మంచిగా వచ్చింది కాబట్టి నాకు ఈ పియూలో సీట్ రావడం జరిగింది. వచ్చేసి ఈ 2 years ఎట్లా గడిచిపోయిందో నిజంగా అసలు నాకు ఇమాజిన్ చేసుకుంటుంటే అప్పుడు అయిపోయిందా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఈ యూనివర్సిటీలో నేను కాలేజ్కి వెళ్ళింది కొన్ని రోజులే, కానీ మెమరీస్ మాత్రం చాలా ఉన్నాయి. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అండ్ మేడం వాళ్ళతో. నాకు ఎక్కువగా నచ్చిన ప్లేస్ ఏంటంటే లైబ్రరీ. ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు అనుకునేదాన్ని లైబ్రరీకి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, కానీ అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. కాలేజ్కి పోయేది ఎప్పుడో ఒకసారి కాబట్టి టీ పార్టీ ఇవ్వడము మా సీనియర్స్, తర్వాత మా సీనియర్స్ వెళ్ళిపోవడము, జూనియర్స్ రావడము, చిన్న ట్రిప్ లాగా గంగాపూర్కి పక్కన ఏదో ఒక శాసనం ఉంటే అది చూడడానికి వెళ్ళారు. నేనైతే మిస్ అయ్యాను. మా సీనియర్స్ వెళ్ళడం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే అప్పుడే 2 years గడిచిపోయాయా, ఇది నిజమేనా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మేము కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది కాలేజ్ నుంచి. అండ్ ఇంకొక విషయం, మా మేడం పేరు సంధ్యారాణి, హెచ్ఓడి మేడం. తనని మా క్లాస్ బాయ్స్ అయితే చాలా వరకు అమ్మ అమ్మ అని పిలుస్తారు. నిజంగా మస్తు కేర్ తీసుకుంటది. ఇంకొక విషయం ఏంటంటే కృష్ణయ్య సార్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ సార్ కి వచ్చేసి బెస్ట్ టీచర్ అవార్డు రావడం జరిగింది. అది కదా బంగారు కంకణం అది చేతికుంటది, సో అది కూడా రావడం జరిగింది. సో చిన్నగా ఇట్లా సెలబ్రేట్ చేయడం జరిగింది అనమాట. సో నాకు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది కృష్ణయ్య సార్. ఈ విషయంలో అంటే 3rd సెమిస్టర్లో నేను ఎగ్జామ్ ఫీ కట్టిన, కానీ నాకు హాల్ టికెట్ రాలేదు. సో కొద్దిగా ఇష్యూ అయిందనమాట. ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించిన సార్కి కాల్ చేసి చెప్పడం కానీ, కొద్దిగా రిక్వెస్ట్ చేయడం కానీ, సో నాకు హాల్ టికెట్ వచ్చేటట్టు చేయడం జరిగింది. నిజంగా సార్ మాత్రం చాలా చాలా హెల్ప్ చేయడం జరిగింది. కృష్ణయ్య సార్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేనైతే. కృష్ణయ్య సార్కి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో మా జూనియర్ ఒక కవిత రాసింది, అది వినండి. మీ గొప్పతనం గురించి మాట్లాడేంత పెద్దదని కాకపోతే సార్, మీ గొప్పతనం గురించి వివరించే ఈ చిన్న దాంట్లో ఒక ఇసుక రేణు అంత సార్ ఈ చిన్న కవిత. రాత్రిలో మెరిసిపోయే తారల నడుగు చెప్తుంది, రాత్రి మాత్రమే కనిపిస్తాను పగలు కనిపించనని. ఉదయించే సూర్యుని నడుగు చెప్తాడు, ఉదయాన్నే మెరిసిపోతాను పగలు రాత్రి పూట కనిపించనని. వెలుగునిచ్చే చంద్రుని నడుగు చెప్తాడు, రాత్రి పూటనే కనిపిస్తాను కానీ మా ఉదయం పూట కనిపించనని. ఈ తెలుగు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిని నడుగు చెప్తాడు, ఉదయించే సూర్యుడు వెలుగునిచ్చే చంద్రుడు కృష్ణయ్య సార్ గారని. ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మా క్లాస్మేట్స్ గర్ల్స్ ఎంత బాగా దాండియా చేశారో చూడండి. కాలేజ్కి కాసిన్ సార్ రావడం జరిగింది. అండ్ అలాగే కాలేజ్లో నాక్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నాక్ ప్రోగ్రామ్కి అయితే చాలా మంచి పేరు వచ్చింది మా డిపార్ట్మెంట్కి. ఎందుకంటే అక్కడ అంతా కూడా కష్టపడింది మొత్తం మేమే అన్నమాట. సావిత్రిబాయి పూల జయంతి రోజు మా క్లాస్మేట్ కావేరి, చైతన్య ఇద్దరు కూడా వాళ్ళలాగా తయారు కావడం జరిగింది. చాలా మంచి అనిపించింది ఆ డే కూడా.
భయం భయంతో స్టేజ్ మీదకి ఎక్కి ఫస్ట్ సెమినార్ చెప్పడం. ఆ రోజు నుంచి ధైర్యంగా ఇప్పుడు ఎంతమంది ముందు అయినా సరే ధైర్యంగా నిలబడి ఒకరికి పాఠాలు చెప్పేంత ధైర్యంగా మారి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఈ కాలేజ్ నుంచి, ఈ యూనివర్సిటీ నుంచి చాలా బాధతో వెళ్ళిపోతున్నాము. నిజంగా యూనివర్సిటీ చాలా చాలా నేర్పించింది అనిపించింది. కమింగ్ టు మై ఫ్రెండ్స్ ప్రియాంక వచ్చేసి కాలేజ్లో ఏం ఇంపార్టెంట్ విషయం ఉన్నా ఎమ్మటే టక్కున ఫోన్ కొట్టి అక్క నువ్వు ఇది చెయ్యి, ఇది తీసుకురా, ఇది రాసుకురావాలంట, ఇది చేయాలంట, ఇది చదువుకురావాలంట అని నాకు కాల్ చేసి చెప్పేది. శరణ్య, రవి, మనోహర్ వీళ్ళంతా కూడా అక్క నువ్వు ఇప్పుడు ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు సాంగ్ నేర్చుకొని ఈ రీల్ చేయి, మంచి వీడియో తీస్తాను. మంచిగా రీల్స్ తీసి వీడియోస్ కూడా తీయడం జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్. మేమందరం కలిసి తీసిన ఒక రీల్ ఉంది చూడండి. అండ్ ఇంకా తను వేసే చిలిపి జోక్స్ ని కూడా చాలా మిస్ అవుతా. ఒకటి చూడండి. ఉప్పు కారం మేష పెన్నం మీద పోష టీవీ సీరియల్ చూస అంతలో మాడి దోశ. ఇంకా సిగ్నేచర్ డే గురించి వ్లాగ్ చూసేయండి. సో ఆ రోజు మేము టీషర్ట్ ని ఈ విధంగా చేపించుకున్నాము. ఎవరి టీషర్ట్ అయితే ఉంటుందో వాళ్ళ పిక్ మిడిల్ లో వస్తుంది. చుట్టూ క్లాస్మేట్స్ అందరు కూడా ఫోటోలు వస్తాయి. చాలా బాగుంది. నేను నార్మల్ గా టీ షర్ట్స్, పాయింట్స్ అట్లా వేసుకోను, ఎందుకంటే మన పర్సనాలిటీ చూస్తారు కదా, కాబట్టి కుర్తా మీదనే టీ షర్ట్ ఇట్లా వేసుకున్నా. అసలు నేను ఈ సిగ్నేచర్ డే కి రాకపోతుండే. నేను వచ్చేసరికి 3 అయింది. ఎందుకంటే నాకు ఫీవర్ ఉంది. మీరు చేతికి చూస్తున్నారు కదా, ఫ్యాన్ కూడా ఉంది. మా ఆయన పుణ్యాన నేను రావడం జరిగింది. నీకు మళ్ళీ ఈ డే రాదు, చాలా మెమొరబుల్ గా ఉంటది, నువ్వు మళ్ళీ దీన్ని ఎంజాయ్ చేయలేవు, ఇది నీ కాలేజ్ లైఫ్ లో లాస్ట్ డే, ఎల్లు నేను డ్రాప్ చేస్తా అంటే వచ్చిన అనమాట. నిజంగా రాకపోయింటే మాత్రం ఈ మెమోరీస్ అన్నింటిని మర్చిపోతుండే. మనం డైలీ కాలేజ్కి వచ్చేది ఒక లెక్క అయితే, ఎండ్ ఆఫ్ ది కాలేజ్ రావడం అది చాలా ఎమోషనల్ అన్నమాట. సో ఇంకా మిస్ అవ్వద్దు అని చెప్పి వచ్చేసిన. ఇంకా మా ఫ్రెండ్స్ చూడండి, అసలు టీ షర్ట్ మీద ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నింపేస్తున్నారు. వీళ్ళైతే రైలు పట్టాల లెక్కనే నిలబడి రాసుకుంటున్నారు. సిగ్నేచర్ డే అంటే మన మీద ఉన్నటువంటి ఒపీనియన్స్ ని రాసి సిగ్నేచర్ చేయడమే సిగ్నేచర్ డే. సో ఇది ఒక మెమొరబుల్ డే అన్నమాట. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ముందు మాట్లాడుకుందాం. ఇంకా ఈ పుట్టిదాన్ని కూడా మిస్ అయిపోతా చాలా. ఒక పాప ఉన్నది, తను తొందరగా వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి. అయితే తినే అన్నమాట శరణ్య ఏం రాసిందంటే, అక్క నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరుకోవాలి అని, అలాగే తొందరగా అమ్మ పోస్ట్ లోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నా అని రాసింది. ఇది చదువుతుంటే నాకు హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి. అట్లనే కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. వీళ్ళే 2023 to 25 ఎంఏ తెలుగు బ్యాచ్, మా క్లాస్మేట్స్ అందరు కూడా. అందరినీ చాలా చాలా మిస్ అయిపోతున్నా గైస్.
అందరము గ్రూప్ పిక్ తీసుకున్న తర్వాత లంచ్కి అయితే వెళ్ళాము. సో లంచ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. బగారా రైస్, చికెన్ అండ్ పన్నీర్ కర్రీ, పప్పు చాలా బాగుండే. సో ఆ రోజు థర్స్డే ఉండే, నేనైతే వెజ్ తిన్నాను, చాలా మంచిగా ఉండే. సో లాస్ట్ ఇట్లా అందరం కూర్చొని తింటుంటే చాలా మంచిగా అనిపించింది. నిజంగా అందరినీ చాలా మిస్ అవుతున్నా. నాకైతే చాలా ఏడుపు వస్తుంది. మనం కాలేజ్కి వచ్చేటప్పుడు అసలు ఇష్టం లేకుండా వస్తాం, వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా వెళ్తాం. సో ప్రతి ఒక్క లైఫ్లో ఇది అందరు ఫేస్ చేయాల్సిందే. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్తేనే కదా, మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతేనే మనం జాబ్ చేసి ఒక ఉన్నత స్థాయిలో నిలబడడానికి ఒక ఛాన్స్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో అందరూ ఫేస్ చేయాల్సిందే. కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలామందికి ఒక చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, ఇంకా ఎంత మంచి బాండింగ్ ఫామ్ అవుతుందో. సో అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కలిసిపోతాం అందరితో. కాబట్టి వీళ్ళందరినీ వదిలి వెళ్ళేటప్పుడు నిజం 100% చాలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఏడ్చేస్తాం కూడా. కానీ ఇక్కడనే మన లైఫ్ ఆగిపోదు కదా, ఈ ఒక్క విషయం వల్ల మనం ముందుకెళ్ళాలి. నేను థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఇష్యూ అయింది, హాలిడేకి రాలేదన్నమాట. ఇంతకు ముందు మీతో షేర్ చేసుకున్నా కదా. సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కానీ ఫేర్వెల్ పార్టీ రోజు సార్ కలవలేదన్నమాట. సార్తో మాట్లాడి ఏ విధంగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అని అడిగి సార్కి థ్యాంక్స్ చెప్తున్నా అనమాట. ఇంకా ఫైనల్గా క్లాస్ రూమ్ నుంచి బయట గేట్ వరకు కూడా మాతో ఇక సార్ మాట్లాడుకుంటూ లాస్ట్గా సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఏమే కంప్లీట్ అయిపోయింది.
సో ఇంకా టైం అయితే 6:30 అవుతుంది. ఇక్కడ చాలా వర్షం కూడా పడింది అనమాట. సో ఫైనల్గా ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నా అనమాట ఇంటికైతే. ఇక్కడ వచ్చేసి వైట్ షర్ట్ శివ, చెక్స్ షర్ట్ వచ్చేసి మనోహర్, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఇంకా క్లాస్లో వచ్చేసి శరణ్య అండ్ రవి కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నారు, సాయిరామ్ కానీ, శివాని కానీ, శ్రీకాంత్ వాళ్ళు కానీ, అంజి వాళ్ళు కానీ, ఇంకా మౌనిక వాళ్ళు కానీ, సాయి కుమార్ కానీ, అందరు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్ప బాండింగ్ అనమాట. సో మంచి ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. కష్టం వచ్చినా, ఏ సిచ్యువేషన్లో వచ్చినా సరే మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే అది నీ అదృష్టంగా భావించాలి. నేను ఎప్పుడు కూడా ఒక హై రేంజ్లో ఉంచుతుంది తప్ప ఆ బాండింగ్ అనేది ఎప్పుడు కూడా కిందికి మాత్రం దించదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఫైనల్గా అయితే ఇది నా 2 years కాలేజ్ జర్నీ. సో అందరినీ చాలా మిస్ అవుతున్నా. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండండి అండ్ కష్టం వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళండి. అండ్ మిస్ యూ. మీ మంచిని కోరే మీ మౌనిక అక్క. అందరికీ బాయ్.